ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ఈ నెల 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ రోటుండా ఇండోర్లో జరిగింది. అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ నుంచి విదేశాంగ మంత్రి జయశంకర్ హాజరయ్యారు. కాగా వాన్స్ గొప్ప సెనేటర్ అని, ఆయన భార్య ఉషా చాలా తెలివైన వారని ట్రంప్ ప్రశంసలు కురిపించారు. అమెరికాకు స్వర్ణయుగం మొదలైందని, మరోసారి గొప్ప దేశంగా మారుస్తామని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తనకు ఎప్పటికీ అమెరికానే ప్రధానంగా ఉంటుందని ప్రతి పౌరుడికి హామీ ఇస్తున్నట్లు చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ ప్రసంగించారు. దేశంలోకి అక్రమ వలసలను వెంటనే ఆపివేస్తామని, దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీని ప్రకటించి బలగాలను పంపిస్తామని వెల్లడించారు. అమెరికా అధ్యక్ష పగ్గాలను రెండోసారి చేయబూనిన డొనాల్డ్ ట్రంప్ మొదటి రోజే కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆచరణలను అమల్లోకి తీసుకొచ్చారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం తాజాగా మరో 4 మహిళా బందీలు విడుదలయ్యారు. ప్రస్తుతం విడుదలైన వారు మహిళా సైనికులు. మొదటి విడతలో 3 హమాస్ విడుదల చేయగా తమ జైళ్లలో ఉన్న 90 మందిని ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఇరు దేశాల మధ్య ఒప్పందంలో మొదటి విడతలో హమాస్ 33 మంది బందీలను 42 రోజుల్లో విడుదల చేయాల్సి ఉంది. అదే సమయంలో ఇజ్రాయెల్ 1000 నుంచి 2000 మంది ఖైదీలను విడిచిపెట్టాల్సి ఉంటుంది. హెజ్బొల్లా సీనియర్ కమాండర్ షేక్ మొహమ్మద్ అలీ హమాదీ హత్యకు గురయ్యాడు. లెబనాన్లోని గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటి ముందు కాల్చి చంపారు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు హమాదీపై 6 సార్లు కాల్పులు జరిపారని, కాల్పుల్లో అక్కడికక్కడే మరణించినట్లు స్థానిక మీడియా కథనాలు వెలుగులోకొచ్చాయి. టర్కీలోని ఓ రిసార్ట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వాయువ్య టర్కీలోని బోలు ప్రావిన్స్లోని కర్తల్కాయ రిసార్ట్లోని ఓ రెస్టారెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 76 మంది మృతి చెందారు, 51 మంది గాయాల పాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ హోటల్లో 234 మంది అతిథులు బస చేశారు.